శ్రీ సత్యసాయి జిల్లా కురుమాల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు రత్నరాజు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. గత కొంతకాలంగా విద్యార్థులతో అనుచితంగా మాట్లాడడం, వికృత చేష్టలకు పాల్పడడం వంటి ఆరోపణలు రావడంతో బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తంకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ప్రధానోపాధ్యాయుడు వెంటనే మండల విద్యాశాఖ అధికారికి లిఖితపూర్వకంగా నివేదించారు. అయితే 10 రోజులు గడిచినా ఉపాధ్యాయుడిపై తక్షణ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టి పాఠశాలను ముట్టడించారు. ఆందోళన సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థుల భద్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప సీరియస్గా స్పందించారు. అందిన ఫిర్యాదులు ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా హిందీ ఉపాధ్యాయుడు రత్నరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అట్లన్నీ మాట్లాడినాడు సారు. హిందీ రత్నరాజు సార్ పేరు సార్. అందుకని స్కూల్ పంపించే పిల్లల్ని భయం అవుతుంది సార్. మాకు ఈ స్కూల్లోనే ఇట్లా చేసినాడంటే వేరే స్కూల్లో పోయినా అదే పని చేస్తాడు సారు. అందుకని సార్ని డిస్మిస్ చేయాలని కోరుకుంటున్నాం సార్. జైల్లోకి వేసిన 2 రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తాడు అంతే కదా, మారుతారని గ్యారంటీ ఏముంది సార్. మాకు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నడువుల మీద చేసేది, అక్కడ ఇక్కడ టచ్ చేసేది నేను గత 3 ఏళ్ళ నుంచి ఇట్టే చేస్తున్నాను. 2 నెలలుగా ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని పెట్టినాక ఇడొచ్చి మేమంతా అడుగుతున్నాము. ఎస్ఐ సార్, కానిస్టేబుల్ అందరూ వచ్చినారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చకపోతాం. మేము బేసిక్ ఎంక్వైరీ చేస్తాము ఏం జరిగింది ఏమనేది. మాకు కూడా ఇప్పుడే మా దృష్టికి రాలేదు, ఈరోజు తెలిసింది మాకు. మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ విషయమైనా మీకు